అందరికీ స్వాగతం. అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చిరుధాన్యాల్లో అందరికీ సుపరిచితమైన జొన్నల గురించి తెలుసుకుంటూ దాంతో తయారు చేసే 2 వంటల గురించి తెలుసుకుందాం. మనందరికీ ఈ మధ్య చాలా ఎక్కువగా జొన్న రొట్టెలు, జొన్న సంకటి ఇవన్నీ ఇంటానే ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలన్నా, ముఖ్యంగా మనం ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న మధుమేహం కానీ, గుండె సమస్యలు కానీ, ఊబకాయం కానీ, వీటన్నిటికి కూడా జొన్నలతో మనం ఎన్నో రకాలైన వంటలు, ఈవెన్ చిరుతిండ్ల దగ్గర నుంచి మనం పలహారాల దగ్గర నుంచి మనం ఏం తింటున్నామో భోజనంలో కూడా చేర్చుకున్నట్టయితే వీటన్నిటికి కూడా చక్కటి పరిష్కారం ఇస్తూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నమాట. ముఖ్యంగా ఈ జొన్నలు చూసినట్టయితే దాంట్లో అధికంగా పీచు పదార్థం ఉంటుంది, చాలా నిదానంగా జీర్ణం అవుతాయి. కాబట్టి బ్లడ్లో ఉన్న పళంగా రక్తంలోకి షుగర్ లెవెల్స్ పెరగవు. కాబట్టి కంపల్సరీగా దీన్ని మీ భోజనంలోకి చేర్చుకొని దీంట్లో వంటలు చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మనం జొన్న పేలాల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. జొన్న పేలాల లడ్డు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు జొన్నలు, దాన్ని పేలాలుగా చేసుకుంటే ఈ విధంగా మారుతాయి. 1/2 కప్పు బెల్లం, చిటికెడు లేకపోతే 2 చిటికెలు ఇలాచీ పొడి, 1 పిడికెడు తర్బూజా గింజలు, నెయ్యి 2 చెంచాలు, జీడిపప్పు పలుకులు 1 చెంచా, పిస్తా పలుకులు 1 చెంచా, బాదం పలుకులు 1 చెంచా, 1 చిన్న 1/2 కప్పు పాలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాం. ముందుగా మనం జొన్న పేలాలు, బెల్లం ఈ 2 తీసుకుందాం. ఈ రెండింటిని కలిపి మనం మెత్తగా పొడి చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని జొన్న పేలాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఏం లేదండి, జొన్నలు తీసుకొని బాగా శుభ్రం చేసుకుని 4 గంటల సేపు మనం వాటిని నానబెట్టి, నీళ్ళల్లో బాగా నానబెట్టి వాటిని వడపోసుకొని నీడలో ఆరపెట్టుకోవాలి. ఎందుకంటే మరీ డ్రై అయిపోకూడదు, అవి అవ్వకుండా నీళ్ళలో ఆరపెట్టుకొని తర్వాత మనం పెంకలో మందపాటి పెంకున్న పెనం కానీ పెద్ద మూకుడు కానీ తీసుకొని వాటిలో స్లోగా సన్నని మంట మీద వేపాలి. మన ట్రెడిషనల్ వేలో అయితే బట్టీలు ఉండేవి, ఇసుక పోసేవాళ్ళం, ఇసుకలో వీటిని పోసేసి వేపేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇసుకలో ఉన్న ఆ హీట్, ఇసుక బాగా హీట్ రిటైన్ చేసుకుంటుంది. ఆ హీట్ దీనికి టచ్ అయ్యి ఒక్క పేలం కూడా ఏ పేలాలు కూడా మాడకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అంత సెటప్ మనం చేసుకోలేం కాబట్టి ఇంట్లో అయితే మామూలుగా మనం మందపాటి పెంకు ఉండేటట్టు చూసుకోవాలి, అంతే. అంతకు మించి చాలా సింపుల్ అన్నమాట. దీంట్లో మనం కొంచెం తర్బూజా గింజలు కూడా వేసుకుంటాం. దాన్ని విడిగా కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నందువల్ల దీంట్లో ఉన్న ఆయిల్ కూడా కొంచెం దానికి యాడ్ అవుతుంది. మిక్స్ చేసుకునేటప్పుడు ఈ మిక్సీలో మెత్తగా ఉన్నప్పుడు దీంట్లోంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చి బైండింగ్కి ఉపయోగపడుతుంది. కొంతమంది పాలు వద్దనుకున్నప్పుడు ఇలాంటి ఆయిల్ గింజలు, నువ్వులు కానీ పల్లీలు కానీ ఇలాంటివి దీంతో కలిపి మనం ఎప్పుడైతే మిక్సీలో పెట్టుకున్నామో దీంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చి ఎక్స్ట్రాక్ట్ అయ్యి బైండింగ్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మన ఇష్టం, అది మన చాయిస్ అనమాట. ఇప్పుడైతే నేను కొన్ని యాడ్ చేశాను దీనికి. ఇప్పుడు అయిపోయిందండి ఇది. మనం పాలు కూడా యాడ్ చేసుకోక్కర్లేదేమో, ఎందుకంటే దీంట్లో ఉన్న మనం ఈ తర్బూజా గింజలో ఉన్న అది బెల్లంలో ఉన్న తడి కూడా బయటకు వచ్చేసింది. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం లడ్డూకి కట్టుకునేదానికి, చుట్టుకునేదానికి కావాల్సిన కన్సిస్టెన్సీ అనమాట. ఆ బైండింగ్ దీంతోనే వచ్చింది. మన ఇష్టం. ఎందుకంటే చాలా మందికి మిల్క్ యాడ్ చేయటం ఇష్టం ఉండదు. మిల్క్ యాడ్ చేస్తే ఏంటంటే 1 వారం రోజులు ఉంటుంది. తర్వాత గట్టిగా బాగుంటుంది, టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ నిల్వ ఉంటుంది. కానీ 15 రోజులు గట్టిగా అయిపోతుంది. అదే మనం మిల్క్ యాడ్ చేయకుండా ఇలానే
చేసుకోగలిగితే, మనకి కొంచెం ఓపిక చేసుకోగలిగితే ఆల్మోస్ట్ ఒక 20 రోజుల దాకా అది నిల్వ ఉంచు. కొంచెం టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 20 రోజులు విక్షేపంగా ఉంచు. అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. పిస్తా పలుకులు కలుపుకుంటున్నాం. నెక్స్ట్ బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు. మన డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి, ఆప్షనల్. వేసుకోకపోయినా పర్లేదు, మన దగ్గర లేవనుకోండి వేసుకోకపోయినా పర్లేదు. కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు, వేపిన పల్లీలు కూడా వేసుకోవచ్చు మనం. ఓకే, ఇవన్నీ ప్రాపర్గా కలుపుకొని దీనికి మనం ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి, నెయ్యి కలుపుకుందాం. ఈ లడ్డూలు చుట్టుకునే లోపల చిన్న చిట్కా తెలుసుకుందాం మనం. చాలా మందికి ఎక్కుళ్ళు వస్తాయి, ఎక్కుళ్ళు వస్తూనే ఉంటాయి. మన నీళ్లు తాకినా కూడా, అంటే ఆ దాహం నీళ్లు తాకినా కూడా, మన నీళ్ళు ఎంత తాగినా కూడా ఆ ఎక్కుళ్ళు ఆగవు. వాళ్ళు ఈ బెల్లం ఉంటుంది కదా, ఈ పాత బెల్లం లాగా ఏమైనా ఉంటే దానికి జీలకర్ర కలిపి మెత్తగా దంచుకొని వెంటనే తినేసారనుకోండి, ఎంతటి అతిదాహమైన మనకి తిరిగిపోద్ది. అట్ ద సేమ్ టైం ఎక్కుళ్ళు రావటం కూడా ఆగిపోతుంది అనమాట. ఒక్కోసారి అన్ని నీళ్ళు తాగిన ఎక్కుళ్ళు వస్తూనే ఉంటాయి మనకి ఆపుకోకుండా. వాళ్ళకి ఇది వండర్ఫుల్ చిట్కా. జీలకర్ర ఈ పాత బెల్లాన్ని కలుపుకొని వెంటనే తినేయాలి. అయిపోయింది. దీనికి ఇప్పుడు ఒక చెంచా నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి వద్దనుకున్నా పర్లేదండి, వేసుకోకపోయినా పర్లేదు, మన ఇష్టము. కొంచెం పాలు యాడ్ చేస్తాం. చేయి తడుపుకునేదానికి ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు రెడీ అండి ఇది. ఇప్పుడు దీన్ని లడ్లు చుట్టుకుందాం. జొన్నల్లో ముఖ్యంగా అమినో యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ బాగుంటుంది, అండ్ పీచు పదార్థం ఉంటుంది. అంటే చాలా వండర్ఫుల్ సూక్ష్మ పోషకాలు ఉంటాయి అన్నమాట, న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చు. చాలా మంచిది కూడా, ప్రతి ఒక్కరికి చాలా మంచిది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మంచిది ఇది. మామూలుగా చలికాలంలో అందరికి కూడా చాలా మందికి ఊరుకోటినే మనకి జలుబు చేయటం కానీ, రన్నింగ్ నోస్ కానీ, పొడి దగ్గు కానీ వస్తూ ఉంటుంది. దీని నుంచి మనం ఉపశమనం పొందాలి అంటే ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే మనకి వీలైతే పొద్దున్నే మిరియాలు, సొంటి, పిప్పళ్ళ ఈ మూడింటిని మనం పొడి చేసుకొని కషాయంలా కాసుకొని పొద్దున్నే ఒక కప్పున నిదానంగా మన టీ ఎలా తాగుతామో అలా సేవిస్తూ ఉంటే ఈ కాలంలో అంతా కూడా మీకు ఆ సమస్య నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది. మన బాడీలో ఇంకా మలినాలన్నీ కూడా బయటికి నెట్టివేయబడతాయి అన్నమాట. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం. జొన్న పేలాల లడ్డు తయారైపోయినాయండి. వాటిని టేస్ట్ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. జొన్న పేలాల లడ్డు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు జొన్నలు, దాన్ని పేలాలుగా చేసుకుంటే ఈ విధంగా మారుతాయి. 1/2 కప్పు బెల్లం, చిటికెడు లేకపోతే 2 చిటికెలు ఇలాచీ పొడి, 1 పిడికెడు తర్బూజా గింజలు, నెయ్యి 2 చెంచాలు, జీడిపప్పు పలుకులు 1 చెంచా, పిస్తా పలుకులు 1 చెంచా, బాదం పలుకులు 1 చెంచా, 1 చిన్న 1/2 కప్పు పాలు. జొన్న పేలాల లడ్డు తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో జొన్న పేలాలు, బెల్లం, కర్బూజా గింజలు వేసి మిక్సీ పట్టుకొని పొడి కొట్టుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకొని పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు, కొంచెం యాలకుల పొడి, నెయ్యి, కొంచెం పాలు పోసుకొని బాగా కలుపుకొని లడ్డూని చుట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ జొన్న పేలాల లడ్డు తయారవుతుంది. జొన్న పేలాల లడ్డు ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో తెలుసుకుందాం. చాలా చాలా బాగుందండి.
కరెక్ట్గా స్వీట్ కానీ ఆ పేలాల యొక్క ఆ టేస్ట్ కానీ దీంట్లో మనం వేసాం కదా ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అంటే జీడిపప్పు పలుకులు కానీ బాదం పలుకులు కానీ పిస్తా పలుకులు ఇవన్నీ కలిపి అందులో మనం తర్బూజా గింజల్ని కలిపి మిక్స్ చేసాం, అంటే దాన్ని కూడా బాగా పౌడర్లా చేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా మనకి ఆ తర్బూజా గింజల టేస్ట్ కూడా వస్తుంది. వీటి వల్ల మీకు స్కిన్ ఎస్పెషల్లీ ఈ గింజలన్నీ కూడా మనం వేపలేదు, డైరెక్ట్గా చేసాం. వేపితే దాని ప్రాపర్టీస్ మారిపోతాయి, అలా పచ్చిగానే వేసాం మనం వేసాం కదా. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మన బాడీకి అనమాట, మనలో లివర్కి కూడా మంచిది. అట్ ద సేమ్ స్కిన్ చాలా బాగా తయారవుతుంది. ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఇలా గింజలు ఉంటాయి కదా ఆయిల్ గింజల్ని అప్పుడప్పుడు మనం ఇలా తీసుకోవటం వల్ల మనకి చర్మానికి చాలా బాగా మంచిది, అంటే చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పిల్లలకి మంచి స్నాక్ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఎన్నో రకాల లడ్లు చేస్తాం, ఈ విధంగా ఈ లడ్డును కూడా తయారు చేయండి. మనకి డ్రై ఫ్రూట్స్ వద్దు అవైలబిలిటీ లేదనుకుంటే పల్లీలు నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ జొన్న అటుకుల మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. జొన్న అటుకుల మిక్సర్కి కావాల్సిన పదార్థం: జొన్న అటుకులు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, వేయించుకున్న పల్లీలు 1/2 కప్పు, నూనె 2 చెంచాలు, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి తరుగు 1 స్పూను, కరివేపాకు 1 రెమ్మ, ఉప్పు తగినంత, పంచదార 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు చిన్న టేబుల్ స్పూను, పసుపు 1/2 స్పూను. జొన్న అటుకుల మిక్చర్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు దాకా మనకి మామూలుగా వరి బియ్యంతో చేసిన అటుకులు తెలుసు, కానీ ఈ మధ్య మనకి మార్కెట్లో ఇవి కూడా దొరుకుతున్నాయి. ఏంటి, జొన్న అటుకులు కానీ సజ్జ అటుకులు కానీ అన్ని రకాల మిల్లెట్స్తో దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఇవి చాలా విరివిగా దొరుకుతున్నాయి మనకి. ఇవి చాలా సింపుల్ స్నాక్, చాలా సింపుల్గా అయిపోద్దండి. చాలా సింపుల్ స్నాక్. ఈవినింగ్ ఎవరైనా వచ్చినా కూడా ఇవన్నీ ఉన్నాయనుకోండి, జస్ట్ ఒక 5 to 6 minutesలో అయిపోద్ది అనమాట మొత్తం ప్రొసీజర్ కూడా. చాలా టేస్ట్. ముఖ్యంగా ఈ జొన్నట్లో మనకు కావాల్సిన వెరీ రిచ్ అంటే పోషకాలు ఉండటమే కాకుండా మనలో యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట పెంచుతాయి, అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అనమాట. దీంట్లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉండి జీర్ణక్రియ చాలా సులువుగా అవుతుంది. మూకుడు వేడైందండి. నూనె 1 చెంచా కానీ 1.5 చెంచా తీసుకున్నాను. మనము ఈ పల్లీలన్నీ కూడా డ్రైగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు నూనె చాలా తక్కువ పడుతుంది. ఈ పుట్నాలంటే వేపిన శనగపప్పు అవన్నీ కూడా రెడీగా రోస్ట్ అయిపోయినాయి కాబట్టి నూనె చాలా తక్కువ పడుతుంది. నూనె వద్దనుకున్నా కూడా జస్ట్ 1/2 చెంచా నూనెతోనే అన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. నూనె వద్దనుకుంటే అన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. వేసేటట్టు ఏంటంటే ఆ జీలకర్ర ఆవాలు ఇట్లా అరోమా అంతా కూడా పట్టుకుంటుంది మిక్చర్కి, కాబట్టి కొంచెం నూనె వాడతాం. 1/2 చెంచా కానీ చెంచా. నూనె కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం దీనికి ఆవాలు కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం. తర్వాత జీలకర్ర కూడా వేగిపోయింది. నెక్స్ట్ పచ్చిమిర్చి తరుగు, కొంచెం ఆ పచ్చిమిర్చి తరుగులో మనకి ఆ తడిపోయినంత వరకు ఒక 2 నిమిషాలు వేపుకున్నట్టయితే దాంట్లో మనకి ఆ పచ్చంతా పోతుంది అనమాట. మనకి ఎక్కువ రోజు నిల్వాలనాలంటే పచ్చిమిర్చి వేయకపోయినా పర్లేదు, వేసినా కూడా కొంచెం దాన్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట, కొంచెం దాంట్లో తడి వెళ్ళిన దాకా. ఈ మిక్చర్ మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక వారం నుంచి 10 రోజుల దాకా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత 15 రోజులు కూడా నిల్వ ఉంటుంది, కాకపోతే కొంచెం ఆ ఫ్రెష్నెస్ పోద్ది. కాబట్టి వారం లోపల కన్జ్యూమ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఎండుమిర్చి, కరివేపాకు, వేగే లోపల కొంచెం పసుపు, ఓకే అండి. ఇది అయిపోయిందండి.
ఇప్పుడు దీనికి మనం పుట్నాలు, ఇది మన ఇష్టం అండి, ఒక 2 చెంచాలు కానీ 1 చెంచా కానీ, ఓకే మన ఇష్టం. ఇప్పుడు మనం పుట్నాల పప్పు కూడా వేసాము. ఇప్పుడు ఇది 1 నిమిషం 1 సెకండ్ అనమాట, ఒక 2-3 సెకండ్లే చాలు. ఆల్రెడీ ఇది ఫ్రై అయిపోయిన పుట్నాల పప్పు అంటేనే ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉండక్కర్లేదు. నెక్స్ట్ పల్లీలు యాడ్ చేస్తాం. పల్లీల్లో చాలా పోషకాలు ఉంటాయి, కానీ అదేవిధంగా పైత్యం కూడా చేస్తుంది కాబట్టి దీన్ని లిమిట్లో తీసుకుంటేనే మంచిది. చిన్నపిల్లలకి పర్లేదు, ఎదిగే పిల్లలకైతే, ఎందుకంటే వాళ్ళు ఎగురుతూ ఉంటారు, ఎక్కువ ఆటలాడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. మనం ఏ ఫుడ్ తిన్నా పర్లేదండి, దానికి తగ్గట్టు శారీరక శ్రమ ఉందనుకోండి ప్రాబ్లం లేదు. ఎన్ని పూరీలనే తినొచ్చు, ఎన్ని పూరీలు తింటే అన్ని కిలోమీటర్లు నడిచాం అనుకోండి ఏ ప్రాబ్లం లేదు. అది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒకే దగ్గర కూర్చుంటున్నాము, ఏం పని చేయట్లేదు కాబట్టి ఫిజికల్గా, మెంటల్గానే ఎక్కువ యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి అక్కడే ప్రాబ్లం. కాబట్టి ఎప్పుడైతే మీరు ఎక్కువ వర్కౌట్ చేయటం అంటే ఏదో ఒకటి తోట పని కానీ మనకు కావాల్సిన పనులు కానీ అన్నీ మనమే చేసుకున్నప్పుడు తిన్నా కూడా దాని తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది శరీరం, దాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్, అంటే సరిపడంత, ఇప్పుడు మనం 1 కప్పు తీసుకున్నాం కదా, ఆ కప్పుకి సరిపడినంత వేసాము. తర్వాత దీన్ని మొత్తం ఈ ఉప్పు వీటన్నిటికి పట్టేటట్టు కలుపుకున్నాం. తర్వాత కొంచెం షుగర్, ఎందుకంటే బ్యాలెన్స్ అవుతుంది, కొంచెం 1/2 చెంచా షుగర్ కూడా వేస్తాం. ఈ వేడి మీద వేస్తేనే ఈ షుగర్ కరిగిపోద్దండి. అయిపోయింది ఇది. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట, ఈ జొన్న అటుకులు కూడా వేసాము. ఇప్పుడు ప్రాపర్గా అంతా ప్రతిదీ మిక్స్ అయ్యేటట్టు మిక్చర్కి ఇది ఇంకొంచెం రోస్ట్ అవ్వాలండి. చాలా మందికి సరిగా తిన్న ఆహారం జీర్ణం కాక, ఓకే ఎక్కువగా మన పార్టీలకు కానీ అక్కడికి వెళ్ళి హెవీ ఫుడ్ తిన్నా లేకపోతే స్పైసీ ఫుడ్ తిన్నా కూడా తేన్పులు ఎప్పుడు వస్తే ఆ తేన్పుల వల్ల నిద్ర కూడా పట్టదనమాట, ఎందుకంటే లేసి కూర్చొని తేన్పాల్సి వస్తుంది అనమాట, అంత ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళ తాగుతూ ఉండాలి. వీలైతే ఆ నీళ్ళల్లో ఒక చిటికెడు వామేసి బాగా మరగబెట్టుకొని చల్లార్చుకొని గోరువెచ్చగానే మనం తాగుతూ ఉంటే ఎప్పుడు దాహం వేసినా కూడా మనకి ఆ సమస్య నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో మనం వీలైనంతగా మసాలా ఉన్న పదార్థాలు తీసుకోకపోవటం చాలా మంచిది. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్, అందమైన జీవితం. ఇప్పుడు మనకి ఈ అటుకుల మిక్చర్, జొన్న అటుకుల మిక్చర్ తయారైపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. జొన్న అటుకుల మిక్చర్ తయారైపోయిందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. జొన్న అటుకుల మిక్చర్కి కావాల్సిన పదార్థాలు: జొన్న అటుకులు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, వేయించుకున్న పల్లీలు 1/2 కప్పు, నూనె 2 చెంచాలు, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి తరుగు 1 స్పూను, కరివేపాకు 1 రెమ్మ, ఉప్పు తగినంత, పంచదార 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు చిన్న టేబుల్ స్పూను, పసుపు 1/2 స్పూను. జొన్న అటుకుల మిక్చర్ తయారు చేయ విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, పుట్నాల పప్పు, పల్లీలు వేసి కొంచెం మగ్గాక ఉప్పు, పంచదార వేసి ఒకసారి కలుపుకొని చివరిగా జొన్న అటుకులను వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే జొన్న అటుకుల మిక్చర్ రెడీ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం.
చాలా టేస్టీగా ఉందండి. ఆ క్రంచీ ఇంకా బాగా క్రిస్పీగా వేగాయి. అన్నీ కూడా మనకి పల్లీలు కానీ, ఆ కరివేపాకు కానీ, ఆ జీలకర్ర కానీ, ఆ ఎసెన్స్ అన్నీ కూడా ప్రతి దాని యొక్క ఎసెన్స్ పట్టి అటుకులకి చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా వండర్ఫుల్ స్నాక్ అండి. చాలా సింపుల్ వండర్ఫుల్ స్నాక్, ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఈ నేచురల్ ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇది ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. దీన్ని ఏం మనం పైన లేయర్స్ ఏం తీయలేదు. వీటికి మిల్లెట్స్ తీయటానికి వీలవదు ఈ జొన్నలకి, అలానే ప్రెస్ చేయాలి. కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. ఓకే అండి, అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమంలో ఇప్పుడు జొన్నలతోటి 2 వంటకాలు చూసాం కదా. జొన్న పేలాల లడ్డు, జొన్నల మిక్చర్. మీరు కూడా కంపల్సరీగా ఈ రెండింటిని ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమంలో మరొక చిరుధాన్యం దాంతో చేసే వంటలతో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్ అందమైన జీవితం.